హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను ఈరోజు మీకు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి వెళ్ళామండి. లాస్ట్ వీక్ మా అమ్మ, నాన్న, నేను, మా వారు వన్ డే ట్రిప్లో మనం ఏమేమి చేయగలమో అవి నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మేము ముందు రోజు రాత్రి కొండ మీదకి ఎక్కామండి. అక్కడ వాసవి సత్రంలో రూమ్ తీసుకున్నాము. అక్కడి నుంచి ఉదయాన్నే లేచి తలనీలాలు ఇవ్వడానికి నందకం గెస్ట్ హౌస్ మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. నందకం గెస్ట్ హౌస్కి వెళ్ళి మేమందరము తలనీలాలు ఇచ్చాము. 3 కత్తెరలు ఇచ్చాము. తలనీలాలు ఇచ్చి అమ్మ వాళ్ళని రూమ్ దగ్గర వదిలిపెట్టేసి మేము పుష్కరంలో స్నానం చేయడానికి మాడవీధుల్లోకి ఎంటర్ అయిపోయాము. చూడండి, మాడవీధుల్లోకి వెళ్తూ ఉంటే ఆ గుడి ఘంటానాదాలు వింటూ ఉంటే అస్సలు మనకి ఇంకా ప్రపంచం గుర్తుండదండి. చాలా చాలా ఆనందంగా ఉంటుంది. మనసుకి చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఇదిగోండి శ్రీవారి పుష్కరిణికి దారి అని చెప్పని ఉంది కదా. ఇక్కడ శ్రీవారి పుష్కరిణి దగ్గరికి వెళ్ళాము. శ్రీచక్రం చూశారు కదా, అక్కడ చక్ర స్నానం చేయిస్తారండి. బ్రహ్మోత్సవాలు అయిపోయిన చివరి రోజు చక్ర స్నానం చేయిస్తారు స్వామివారికి. చూశారు కదా, దర్శించుకున్నారు కదా. దాని తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి అమ్మ నాన్నని తీసుకొని మేము మొదట వరాహస్వామి దర్శనం చేసుకున్నాము. దాని తర్వాత మన అందరికీ ఎంతో ఇష్టమైన కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని మరలా మేము తిరుగు ప్రయాణం అయ్యాము. గరుత్మంతుడిది వచ్చిందంటే మనం తిరుమల చేరుకున్నట్టే. తిరుగు ప్రయాణంలో అంజనాద్రి కొండ మీద ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని కింద తిరుపతి దిగేసాము. అక్కడి నుంచి బెంగళూరు రిటర్న్ వచ్చేసాము. నా నెక్స్ట్ వీడియోలో మీకు ఆ ఫొటోస్ అన్ని అప్డేట్ చేస్తాను. చూస్తూనే ఉండండి వసుధస్ వరల్డ్. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.